Now the discussion on the demands for grants. Sri B. Manohar Reddy garu. Sir. LA Minister garu. సార్ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ కోరుతాం అధ్యక్ష, ఇటువ మా వైపు ఉన్నవారు కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన వారు డిస్కషన్కు సంబంధించిన ప్రధానమైన అంశాలను 10 నిమిషాల లోపల వారి వారి అభిప్రాయాలను డిమాండ్స్ పైన తెలియజేయడానికి మీరు అవకాశం ఇచ్చి 10 మినిట్స్ తర్వాత మరి ఇంకో సభ్యుడికి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో చర్చ కూడా అర్థవంతంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని నేను కూడా మరి మీ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. కేటీఆర్ గారు. స్పీకర్ సార్, థ్యాంక్ యూ. నిన్న మీరు ఉదయం 3 గంటల దాకా హౌస్ని నడిపారు, తమరు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు కూడా చాలా సుదీర్ఘంగా చర్చ ఉంది. ఐ అగ్రీ విత్ ఎల్ఏ మినిస్టర్ సార్. కాకపోతే ఒక రిక్వెస్ట్, సరే ఈ సెషన్ అయిపోయింది, రేపు అప్రోప్రియేషన్ కూడా ఉంది, ఈ సెషన్ అయిపోయింది. దయచేసి, ఎందుకంటే కొత్త సభ్యులు 57 మంది ఉన్నారు, అందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నారు, మా వాళ్ళు కోరుకుంటున్నారు, మీ ట్రెజరీ బెంచెస్ వైపు కూడా కొత్త సభ్యులు కోరుకుంటున్నారు. దయచేసి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ కానీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కానీ డిమాండ్స్ మీద ఇట్లా అన్ని కంప్రెస్ చేసి 19 ఒకటే రోజు పెట్టకుండా దయచేసి రోజుకి 2-3 పెట్టి, ఎందుకంటే అప్పుడు మినిస్టర్స్ మంచిగా బ్రహ్మాండంగా సమాధానం చెప్పొచ్చు, సభ్యులు కూడా మాట్లాడవచ్చు. కాబట్టి సావధానంగా మాట్లాడడానికి నెక్స్ట్ టైము అవసరమైతే సెషన్ ఒక 20 రోజులు పెట్టండి బడ్జెట్ సెషన్ని. తప్పకుండా మా వైపు నుంచి పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తాం. మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను మొదటిసారిగా తాండూరు ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాపై నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. నాకు అతి ముఖ్యమైన అంశం పౌర సరఫరాల శాఖ పై మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరం గాను ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదించదగినదిగా, సంతృప్తిపరిచే విధంగా ఉందని తెలియజేస్తూ, గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు రైతులకు 2 లక్షల రుణమాఫీ, దాదాపు 31,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు ప్రజలకు గొప్ప మేలు చేసినట్లయింది అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి 2023 డిసెంబర్ 1న 1వ వారం నుండి తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే కొత్త పంపిణీ ద్వారా పౌర సరఫరాల శాఖలో గుర్తించదగిన మార్పు వచ్చిందని, మునుపెన్నడూ లేని విధంగా ఆశావాదం మరియు నిబద్ధతతో సానుకూలంగా కనిపించే మార్పును తీసుకురావడానికి డిపార్ట్మెంట్లోని ప్రధాన నిర్లక్ష్యం చేయడానికి ప్రాంతాలను త్వరగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. అంతకుముందు పూర్తిగా పట్టాలు తప్పినటువంటి, స్తంభించిపోయినటువంటి భావించిన దాని నుండి మార్పు వచ్చింది. ఇప్పుడు చురుకైన, త్వరగా స్పందించే శాఖగా మార్చబడిందని, ఆశించిన ఫలితాలను సాధించడానికి ఉత్సాహంతో పనిచేస్తుంది. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి గరిష్టంగా కృషి చేసినందుకు అన్ని స్థాయిల సిబ్బందికి అవగాహన కల్పించినందుకు అధ్యక్ష, 2024-25 సంవత్సరానికి పౌర సరఫరాల శాఖ సంబంధించిన బడ్జెట్లో కేటాయించిన 3,835.66 కోట్లు, గతంలో 3,190 కోట్లు గతంలో కేటాయిస్తే దాని కొద్దీ ఈసారి ఎక్కువగా కేటాయించడం. అదేవిధంగా అధ్యక్ష, ఈ శాఖ రుణం కూడా వడ్డీ భారాన్ని తగ్గించడానికి గౌరవ మంత్రివర్యులు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 7,633 కోట్లు ఎంతో కాలంగా కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని 35,061 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో అధికారులందరూ కూడా దాదాపు 315 కోట్ల రూపాయల రుణం భారం తగ్గించడం కూడా జరిగింది అధ్యక్ష. 1/1/24 నాటికి ఉన్న రుణం మొత్తము 58,623 కోట్లు ఉంటే అధ్యక్ష 31/3
2024 నాటికి 52,276.78 కోట్లకు తగ్గింది అధ్యక్ష. ఈ రుణ భారము దాదాపు 6,346 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మన అధికారులు గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి సహకారంతో ఒక మంచి రూట్ అక్టమైజేషన్ అనే విధానం ద్వారా ఆ కార్పొరేషన్కి అధ్యక్ష దేశంలో ఎక్కడ లేని విధంగా సివిల్ సప్లై కార్పొరేషన్ని గతంలో ఏ విధంగా ఉండే అధ్యక్ష, దయచేసి దీని ద్వారా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్కు 5.66 crores ఆదాయం వచ్చింది అధ్యక్ష. గతంలో ఏం చేసేది అధ్యక్ష, ఇది తాండ్రులో ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక రైస్ మిల్ ఉందంటే అక్కడ నుంచి డైరెక్ట్ చెర్లపల్లి గోడౌన్కు బియ్యం తీసుకుపోయేది, అక్కడ స్టాక్ పాయింట్ ఉండేది అధ్యక్ష. మళ్ళీ ఆ గోడౌన్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేస్ పాయింట్కి రావాలా, ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి మళ్ళీ పీడిఎస్కు ఫేర్వెల్ షాప్కు పోయేది విధంగా ఉండేది అధ్యక్ష. దాన్ని అధికారులు గౌరవ మంత్రి గారు ఒక చక్కటి ఆలోచనతో ఎమ్మెల్యేస్ పాయింట్లకు దగ్గరనే ఆ ప్యాడీ రైస్ ప్రొక్యూర్మెంట్ రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ఏదైతే మిల్లింగ్ ఇస్తారో రైస్ ఇస్తారో దాన్ని ఆ సంబంధిత ఏరియాల దగ్గర ఏరియా తగ్గించుకొని పెట్టినందుకు ఈరోజు భారతదేశంలో ఎవ్వరు చేయని విధంగా మన కార్పొరేషన్ చేసి దాంట్లో అధికారులు నెంబర్ 1గా ఇలా భారతదేశంలో తెలంగాణ చేసినందుకు వాళ్ళు ప్రశంసించడం కూడా జరిగింది అధ్యక్ష. మన తెలంగాణకు వాళ్ళు గొప్పగా చేసినందుకు కార్పొరేషన్కు లాభం జరిగినందుకు కూడా అధికారుల నుండి గౌరవ మంత్రిని అభినందించడం కూడా జరిగింది అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అదేవిధంగా అధ్యక్ష మహాలక్ష్మి పథకం ద్వారా అధ్యక్ష మనం ఎలక్షన్స్ అయితే ఏదైతే చెప్పి ఉన్నామో ప్రతి ఒక్కరికి 500,000కే ఓ సిలిండర్ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 27 నాడు 2024 రోజే ఆ రోజు ప్రారంభించడం, దాని సంబంధిత మంత్రి కానీ అధికారులు కూడా ఒక మంచి చక్కటి సమన్వయంతో ఆ ఆయిల్ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి సంబంధిత కార్పొరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి అతి తక్కువ కాలంలోనే 40 లక్షల మందితో లబ్ధిదారులతో స్టార్ట్ చేసి అధ్యక్ష ఈరోజు 42,90,000 మందికి ఈరోజు రేషన్ కార్డు ద్వారా 500లకు ఒక సిలిండర్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. దాదాపు అధ్యక్ష వాళ్ళందరూ కూడా ఇప్పటికే వాళ్ళకి తీసుకున్నది ప్రకారం కూడా గతంలో 3 సంవత్సరాల్లో అయితే ఏ విధంగా అయితే ఆ లబ్ధిదారులు ఆ రేషన్ వాళ్ళు తీసుకుంటుండ్రో దాన్ని బేసైజ్ చేసుకునే ఈరోజు ఆ లబ్ధిదారులకు కానివ్వండి, ఆ హౌస్ హోల్డర్స్ కానివ్వండి, ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 500 కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మిగతా అమౌంట్ ఎక్కువ గట్టినటువంటిది కూడా ఎంబడే 2-3 రోజులలోనే ఏదైతే 500కు 950 రూపాయలు ఏదైతే కట్టి వాళ్ళు సిలిండర్ తీసుకుంటున్నారో మిగతా అమౌంట్ నేరుగా వాళ్ళ అకౌంట్లకు 2-3 రోజులకు వచ్చే విధంగా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకు పంపి ఎస్ఎంఎస్ ద్వారా కూడా వాళ్ళకి తెలపడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష దీంట్లో దాదాపు ఈ 42,90,000 మందికి ఏదైతే మనం గ్యాస్ సిలిండర్స్ ఇస్తూ ఉన్నామో ఇప్పటి వరకు దాదాపు ఒక 321 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈరోజు రేషన్ కార్డ్స్ అధ్యక్ష గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేరు అధ్యక్ష. ఇప్పుడు ఎక్కడ పోయినా మన గ్రామాలకు పోయినా రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రేషన్ కార్డులు కూడా మనం తొందరగా ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు మనని ఇస్తామని చెప్పి కూడా మనం చెప్పి ఉన్నాం అధ్యక్ష. వారికి కూడా రేషన్ కార్డులు కూడా అందరికి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి తెలియజేసుకుంటూ అధ్యక్ష ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల అధ్యక్ష వాస్తవంగా కరోనా టైంలో వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం వారు కూడా కొనుగోలు కేంద్రాలు స్టార్టించడం, ఆ గవర్నమెంటే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అప్పుడు దాదాపు 7,000 కొనుగోలు కేంద్రాలు ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజుకు ఈ రోజుకి ఏ విధంగా ఉంది అధ్యక్ష అంటే దయచేసి ఈరోజు ఆ రోజు ఏదైతే మనం ఆఖరి గింజ వరకు అయితే కొనాలని చెప్పినామో కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రు. వాళ్లకు కొనుగోలు కేంద్రాలకు సరైన టైంలో గన్నీలు ఇచ్చేవాళ్ళు గారు అధ్యక్ష. గన్నీలు ఇచ్చినా కానీ లారీలు టైంకి వచ్చేటివి కావు అధ్యక్ష. ఈ గన్ని బ్యాగ్స్ టైంకి వచ్చేటివి కావు అధ్యక్ష. గన్ని బ్యాగ్స్ రాకుండా గన్ని బ్యాగ్స్ వచ్చిన తర్వాత కూడా లారీలు కూడా కరెక్ట్ కళ్ళ కాడికి వచ్చేటివి కావు అధ్యక్ష. ఈ 2 వచ్చినా కానీ రైస్ మిల్ల కాడికి పోతే రైస్ మిల్లర్ కూడా సగం టైం మీద అన్లోడ్ చేసుకునే పరిస్థితి లేకుండా అధ్యక్ష. ఈ రబ్బీ సీజన్లో
గౌరవ మంత్రి గారు కానివ్వండి, గౌరవ అధికారులందరూ కూడా ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకున్న అధ్యక్ష. వారి పర్యవేక్షణలో ఈరోజు ఎక్కడైనా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, ఏదైనా పీపీసీ సెంటర్ జరుగుతూ ఉందంటే కమిషనర్ కానుంచి కలెక్టర్ కానుంచి మనం అందరం కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఈసారి రబ్బీలో స్టార్ట్ చేసి గతంలో ఎప్పుడైనా మనం ఏప్రిల్ ఫస్ట్ వీకో సెకండ్ వీకో మనం స్టార్ట్ చేస్తూ ఉంటుంటాం అధ్యక్ష. ఈసారి ఆ విధంగా కాకుండా మార్చి థర్డ్ వీక్లోనే ఈసారి ముందుగా సీజన్ కొద్ది ఒక 15 రోజుల ముందే మనం స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా రైతుల అందరూ కూడా అభిమానం ఎలాంటి